హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఫస్ట్ మాట అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు 100K ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. యూట్యూబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చిన్న బండి మన 6 టైర్ల బండి నుంచి ఇప్పుడు 12 టైర్ దాకా అయితే మన యూట్యూబ్ ప్రయాణం అయితే కొనసాగింది. ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా నేను చేసుకున్నా. ఎందుకంటే నా ఆర్థిక స్థితిగతులు మార్చుకుందాం. యూట్యూబ్లో నలుగురిని చూసిన చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. లారీల మీద వీడియోలు చేసేవాళ్ళు, ట్రావెలింగ్ వీడియోలు చేసేవాళ్ళు. వాళ్ళ గురించి అందరి గురించి A to Z స్టడీ చేసేసి యూట్యూబ్ పెట్టుకుంటే మనం ఒకవేళ దాంట్లో క్లిక్ అయితే మన ఆర్థిక స్థితిగతులు మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే యూట్యూబ్లోకి అడుగుపెట్టిన. మీ అందరి ఆదరణ ఖచ్చితంగా నాకు లభిస్తుందని చెప్పేసి నమ్మకంతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను అనుకున్నట్టుగానే నా అంచనాలకు తగ్గట్టుగా అయితే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయితే మన ఫ్యామిలీలో ఈ రోజుతో జాయిన్ అయ్యారు. సో మొత్తానికైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ దయ వల్ల ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దయ వల్ల 10 మందికి అన్నం పెట్టే స్థితికి నేను రావాలా. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించే దాన్ని ప్రశ్నించే స్థాయి అయితే మనం కోరుకోవాలి. లారీ డ్రైవర్లందరికీ, ఓనర్లందరికీ కడుపు నిండా పని దొరకాల. సో ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు. ఎప్పుడు చూసుకోవాలా 100K అని చెప్పేసి అని. చూడడానికి కూడా సింబల్ అయితే చాలా బాగుంది 100K అవ్వడానికి. సో మేమైతే ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో మొయినాబాద్ ఊరవతలు అయితే ఇరుక్కున్నాం. ఇక్కడ మనకైతే అన్లోడ్ అవ్వలేదు. సో వీడియో అయితే 100K వీడియో అయితే సెలబ్రేషన్ విజయవాడలో ఉండి షెడ్లో అది ఇది కొంచెం హడావిడి చేద్దామని చెప్పేసి ఆలోచన ఉండే, కానీ మనకు కుదరలేదు. ఇక్కడే అన్లోడ్ బండి ఇక్కడ ఇరుక్కుపోయినాం. నిన్న వచ్చేసినాం ఈ లోడ్ పట్టుకొని, నిన్న అన్లోడ్ అవ్వలేదు. సో మొత్తానికైతే ఇది సంతోషం, పర్లేదు. ఏదో ఒకటి 100K అయితే చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియోలు చూస్తున్న, నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సక్సెస్ నా ఒక్కరిదే కాదు, మీ అందరిది, మనందరిది కూడా. మళ్ళీ పోతే నా సీనియర్లు యూట్యూబర్లు చాలామంది నన్ను గైడెన్స్ చేస్తూ ఉంటారు. మన హరీష్ అన్న, మహేష్ కానీ, లేకపోతే సాయి కృష్ణ అన్న కానీ, లడ్డు అన్న కానీ, మన రఫీ అన్న కానీ, వీళ్ళందరూ మన నగేష్ అన్న కానీ, వీళ్ళందరూ నాకు ఏంటంటే కొత్త విషయాలు, మన హరి ట్రక్ లాగ్స్, హరి అన్న కానీ, సుధాకర్ అన్న కానీ, వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరి కృషి అయితే ఈ 100K వెనకాల ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాకు తెలియని విషయాలు కూడా మన సబ్స్క్రైబర్లు చాలామంది ఫోన్ చేసి, హైదరాబాద్ నుంచి కుమార్ అన్న అని చెప్పేసి అని ఒక అతను ఫోన్ చేస్తూ ఉంటాడు. తర్వాత లోకేష్ అన్న అని చెప్పేసి అని విజయవాడ అయినా, తర్వాత మన ఏం పేరు చంద్రశేఖర్ అన్న అని చెప్పేసి అని అక్కడ నుంచి. చంద్రశేఖర్ అన్న కూడా మీరు చూసే ఉంటారు. మన బండి వదిలినప్పుడు స్టార్టింగ్ వీడియో టైల్స్ లోడ్కి వెళ్తుంటే మనకు బండి అడ్వాన్స్ ఇచ్చి వదిలిన ఆయన చంద్రశేఖర్ అన్న అని. ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ సహకారంతో నాకు తెలియని విషయాలు కొత్త తమ్ముడు ఇలా చేయి, అలా చేయి, ఇలా అయితే బాగుంటుంది, వీళ్ళందరూ నా వెనక నిలబడి నన్ను ముందుకు పుష్ చేశారు. ఇదంతా అందరికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ మీది. సో అందుకే అంటున్నా, ఇదంతా 100K విజయం అయితే మన అందరిది, మీ అందరిది మెయిన్గా. సో మొత్తానికైతే వీడియోలోకి వెళ్దాం. పేరు పేరున అయితే అందరికీ ధన్యవాదాలు. ఏం మాట్లాడాలని అర్థమైతే లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, బాగా జాగ్రత్తగా నేను చెప్తున్నా అని చెప్పేసి ఏమనుకోవద్దు. 100K 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయితే ఇప్పుడు మన ఫ్యామిలీలో చేరిపోయారు. దాని తర్వాత ఏంటంటే మనకు వ్యూస్ అనేవి ఎక్కువ రావట్లా. ఎందుకంటే మన వీడియోలు నచ్చకట్లేనా, లేకపోతే చాలామంది నేను చూసిన అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే మన వీడియోలు ఎక్కువ చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలామంది చూడట్లేదు. మీరు చూడడం వల్ల ఒక లారీ డ్రైవర్కి సహాయం చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా. ఎందుకంటే మీరు చూసే విధానం బట్టి, మీరు చూపించే వ్యూస్ బట్టే నాకు ఇన్కమ్ అనేది అది ఆధారపడి ఉంటుంది. సో దాని గురించే ఖచ్చితంగా చూడండి వీడియోలు. అయితే మీకు నచ్చిన సజెషన్ అయితే ఇలా చేయండి, అలా చేయండి అయితే చాలామంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. ఇక మీదటైనా సరే మంచి అభిప్రాయాలు నేను ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా తీయాలి, ఎలా దీన్ని ముందుకు నెట్టాలి అని చెప్పే సజెషన్లు అయితే మీరు తప్పకుండా ఇవ్వగలరు. వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి. సో ఇక ముందు కూడా ఈ ఆదరణ ఇంతకు మించి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే మనోళ్ళు పక్కన కూర్చున్నారు కదా, మన ముఠా అన్నలు అయితే ఇప్పుడే వచ్చారు. మనోళ్ళు అయితే ఎక్కడి నుంచి, మూసాపేట నుంచి అయితే జర్నీ 9ంటికి బయలుదేరాలంట. ఇక అన్లోడింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పుడే వచ్చారు. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక కనబడుతున్నాయిగా పక్కన 3 షటర్లు, నిన్న చూపించాను కదా. ఈ 3 షటర్లు అయితే మనకు దిగుమతి చేయాలి. ఇక ఈ షటర్లు లేపేసి వాళ్ళు కాలు చేతులు కడుక్కొని ఇంత ముద్ద తిని షటర్లు లేపేసి లోపల సరుకు జాగ చూసుకొని ఈ లోపు మనం కూడా పట్టా ఊడి తీసుకొని అది చేసే వరకు 1 గంట అయిపోతుంది. లంచ్ టైం అవుతుంది. అన్నం తినేసి వాళ్ళైతే అన్లోడింగ్ మొదలు పెడతారు. అంత దూరంలో మనకు జూమ్ చేసుకొని ఒకసారి చూసుకుంటే పసుపు కలర్ పట్టా ఒక బండి కనపడుతుంది చూసారా, ఈ రోజు వచ్చిన బండి అది. అన్న అయితే ఇందాక వచ్చేసి నాకు బిల్ చూపించిండు. బ్రదర్ ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఇదేనా అని చెప్పేసి మనోడు అడిగితే ఇదే అని చెప్పేసి అన్న. మనోడికి అయితే చాలా అదృష్టం, ఎందుకంటే ఇప్పుడు వచ్చారు. వీళ్ళైతే 2 బండ్లు అన్లోడ్ చేస్తారంట. మనకు ఫస్ట్ బండి, ఆ బండి అయితే 2వ బండి కింద అయిపోతుంది. మనం నిన్న వచ్చేసినాం, ఒక రోజు బండి ఆగిపోయింది. ఈ అన్లోడ్ అయిపోయే వరకు ఇక్కడే సాయంత్రం అయితే అట్టున్నది. మనకు లోడింగ్ ఏమి దొరకకపోవచ్చు. ముందైతే ఇవాళకైతే అన్లోడింగ్ చేసుకుందాం. సరే వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.
ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా అని చెప్పేసి ఏమనుకోవద్దు. సో వీడియోలోకి వెళ్దాం, అన్లోడింగ్ ఎట్లా జరుగుతుందో చూద్దాం ఒకసారి. पूरा पट्टा खोलने के बाद पीछे लगाएंगे, बोलो बोलते पूरा ओपन ओके ఉపేసుకున్న పట్టాయిగా. సో మనోడైతే పని మొదలు పెట్టేశాడు. తాడు చుట్టుకోవడం అయితే ఈ పట్టాలన్నీ పైన మడతేయడం అయితే అసలు కుదరదు. చూడండి ఆల్రెడీ గాలి బీభత్సం గాలి అవుతుంది. ప్లాస్టిక్ పట్టాలు రబ్బర్ పట్టా వదిలేసి అది వదిలేసి అక్కడ ముడేసా. ఇక మొత్తం ఇవన్నీ కింద పడేసి ఇటేసే రైట్ సైడ్ వేసి మొత్తం ఇటువైపు వాలింది. వెనకాలంతా కింద పడింది. గాలి ఇటే ఉంది వాటం. మొత్తం అన్ని కింద పడేసుకొని నీట్గా మడత వేసుకొని మళ్ళీ పైన వేసుకుంటే ఎక్కడికక్కడ నీట్గా ఉంటుంది. ఇదే పట్ట కంపెనీ వాళ్ళు ఇచ్చిన పట్ట. దీనిపైన పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ పేరు కూడా బయట కనబడాలి. బయట ఇది లాక్కపోనా ఓకే. ఈ పేరు కూడా బయటికి కనపడాలి. ఈ లోన్ సైడ్ పేరు అనేది ఏం లేదు, మామూలుగా ప్లేన్గా ఉన్నది. ఎందుకంటే ఇది ఈ పేరు కనపడితేనే కంపెనీలో బయటకు వదులుతారు. లోపలేసి పట్ట కడుకున్నాం ముందు అయితే తెలియక. తర్వాత ఇంకో డ్రైవర్ వచ్చి అట్లా కాదన్నా ఇట్లా సంగతి లేకపోతే వదలరు బండి అని చెప్పేస్తే మళ్ళీ ఉన్న పేర్లని పట్టా తిప్పేసి పేర్లు బయటికి కనపడేలాగా పట్టా వేసేసుకున్నాం. బాగుంది పట్టా అయితే బాగుంది. సింగిల్ పట్ట. మనం బంగాళదుంపలు లోడ్ వేసుకున్నప్పుడు అయితే సింగిల్ పొర. పోయినసారి ఎట్లా వేసుకుంటే ఈ రబ్బర్ పట్ట వేసుకొచ్చిన బంగాళదుంప సరుకు తడవకుండా ఈ రబ్బర్ పట్టాతో బాగా ఇబ్బంది అయిపోయింది. ఇలాంటి పట్టా ఒకటి వేసుకున్నాం అనుకో సింగిల్ పట్ట, వర్షం లేనప్పుడు లేపుకోవడం, వర్షం పడ్డప్పుడు మళ్ళీ దుంప పైన వేసుకోవడం అయితే బాగా పనికొచ్చింది. ఈ రబ్బర్ పట్ట అయితే తుఫాన్ పట్ట. మనకి మన బండిలో ఎలాంటి కాస్ట్లీ సరుకు వేసినా సరే ఇది ఒక్కడే మనల్ని కాపాడేది. 11,000 పెట్టి తీసుకున్నా. ఎప్పుడో గుజరాత్ ట్రిప్ చేపలు వేసుకెళ్ళి అటు నుంచి పార్సల్ లోడ్ వేసుకొచ్చినప్పుడు ఈ పట్టా తీసుకున్నా విజయవాడలో. ఇక మన మెటీరియల్ అట్లా వేసిళ్ళు. ఈ ముందేమో నిలబెట్టేసిళ్ళు ప్లేస్ సరిపోగా, వెనకాలేమో పడుకోబెట్టేసిళ్ళు. పడుకోబెట్టయితే బాగుండేది. వేసేయి రఫీభాయ్, అది కూడా కింద వేసి, లేకపోతే అది అటేసేయి. పైన పెడతారు అదే రఫీభాయ్, పైన వచ్చిద్దా మడతకి, పైన మడతకు వచ్చిద్దా, అది కింద వేసుకుందా. పడేసి మొత్తం కింద పడేసుకొని నీట్గా వేసుకుందాం. లోన కూడా ఒక్కొక్క కట్ట వేసిన. ఇప్పుడు మనకు సరుకు కనపడిద్ది. బాగా కాస్ట్లీ సరుకు ఇది, చుక్క తడవకుండా. ఎందుకంటే కంపెనీలో కూడా బాగా రూల్స్ పెట్టింది. తాడు కట్టడం కూడా లోన కట్టేసుకుంటుంటే వాళ్ళు సైడ్ బట్టి చెక్కలు లాంటివి ఇచ్చిళ్ళు, అవి పెట్టుకొని తాడు కట్టుకోవాలని చెప్పేసి డబల్ ముళ్ళు వేసుకొని జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చేసిన. ఏమంటావు ఇప్పునా? సో ఉన్న తాడు ఒకటి లూజ్ చేసుకుందాం. లోన కట్టేసే కదా, అది కూడా లూజ్ చేసుకుంటే పని అయిపోతుంది. పట్టాలు చూడండి ఒకసారి. రబ్బర్ పట్ట అక్కడ వేసిన, ఇక ప్లాస్టిక్ పట్ట ఇక్కడ, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన పట్ట అక్కడ వేసిన. ఈ రకంగా ఉన్న పట్టాలు ఒక 5 నిమిషాల్లో ఈ రకంగా మడతేసుకున్నాం. చాలా సింపుల్గా అయిపోయిందిగా. అంటే ఎడిటింగ్లో అయితే సింపుల్గా అయిపోద్ది. మామూలుగా మడతేసుకోవడానికి ఈ గాలి ఇటు మడితే అటుపోతూ ఉంటుంది, అటు మడితే ఇటుపోతూ ఉంటుంది. ఈ రకంగా మడతేసుకోవడానికి మినిమం ఎంత లేదన్నా ఒక అరగంట అవుతుంది. అన్లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. మనకి మంచి ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 1-2 మధ్యలో ఆడుతుంది టైం అయితే. ఈ పొజిషన్లో వర్షం పడితే ఎట్లుంటుంది అంటూ మనోడికైతే ఇక మేము ఇద్దరం వెళ్ళి ఒక పక్క గాలి. ఎందుకంటే నేను సేమ్
అన్లోడింగ్ చూసుకుంటే కారణం ఏంటంటే అన్లోడింగ్ చూసుకుంటే స్లోగా జరుగుతుంది. ముఠా వాళ్ళు అయితే తక్కువ మంది వచ్చారు, ఒక 6-7 వచ్చారు అంతే. ఒక్కొక్కటి సీటు చూసుకుంటే ఒక్కొక్క సీట్ ఎంత పెద్దగా ఉందో ఎదర నిలబెట్టారు చూడు. అవి దేనికోసం అంటారు కామెంట్ చేయండి ఒకసారి. నాకు తెలిసి నేను డెకోలా మంచం ఉంటాయి చూసారా, వాటి మీద వేయడానికి అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ గ్రో, నెంబర్ 1 సరుకు భలే తయారు చేస్తున్నారు కదా, చాలా పెద్ద కంపెనీ. ఈ చుట్టుపక్కల కూడా ఇది గోడౌన్ కడుతున్నారు కదా, మరి ఇక్కడ కూడా ఏమో తయారు చేస్తారని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. సో మొత్తానికి అయితే అన్లోడింగ్ అయితే మనకు ఎంత లేదన్నా సాయంత్రం 6 అవ్వచ్చు. నిన్న సేమ్ ఇదే టైం మేము వచ్చినాం కదా, ఈ టైంకి వస్తే సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో బీభత్సమైన వర్షం పడ్డది. సో అందుగురించే వర్షం గురించి టాపిక్ తీసిన. వర్షము ప్లస్ దాంట్లో అందుకోలేని గాలి, తట్టుకోలేని గాలి. ఈ రకంగా అయితే ఏదైనా సరే 5 6 అన్లోడ్ అయిపోతే బాగుంటుంది వాతావరణం అయితే. ఇక 6 దాటిందంటే ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కూడా వర్షం పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే మబ్బు అయితే ప్రస్తుతానికి చూడడానికి తెల్లగా కనబడుతుంది, కానీ నమ్మలేం. ఏదైనా సరే చుక్క పడ ముందుకే అన్లోడ్ అయితే బాగుంటుంది. వర్షం పడితే మాత్రం నాన్న రచ్చ. ఇక నేను ఒక పక్క, రఫీ బాయ్ ఒక పక్క తీసుకొని పట్టాలు వేసుకుంటా, ఆయన పైకెక్కి పట్టా ఎత్తా ఉంటాడు, ఈ లోపు గాలికి ఒక పక్క లేచిపోతూ ఉంటుంది. సరుకు కూడా సమాంతరమైన లోడు కాదు. సో మొత్తానికైతే అన్లోడింగ్ అయితే కంప్లీట్ చేసుకొని బండి పక్కన పెట్టుకుందాం. చూడండి అన్లోడింగ్ ప్రాసెస్ ఎట్లా మొదలవుతుందో. तो पंकज काय केले हे का तुम केले हो लंडी से डाल दे डाल दो क्यों ऐसा मजा సో మొత్తానికి అన్లోడ్ అయిపోయింది బండి. మనం పట్టా ఇప్పినప్పుడు, పట్టాలు మడతేసుకున్నప్పుడు వాతావరణం చూడు ఎట్లున్నదో, ఇప్పుడు చూడు ఎట్లున్నదో వాతావరణం. కింద చూసుకుంటే మొత్తం వర్షం పడుతుంది. కరెక్ట్గా అన్లోడ్ ఇంకొక 3 సీట్లు ఉన్నాయనగా టపా టపా వర్షం మొదలైంది. మనాలు సబ్సప్ అందుకున్నారు. మొత్తానికైతే చుక్క వడ ముందుకు అన్లోడ్ అయిపోయింది. ఇక వర్షం మొత్తం వెలిసిన తర్వాత ఇప్పుడే పట్టాలని కట్టేసుకొని పైన వేసుకున్నాం.
అన్లోడ్ అయిపోయింది, రిసీవ్డ్ అది తీసేసుకున్నాం. అన్లోడింగ్ డబ్బులు వచ్చేసి మనకు టన్నుకు 200. ఎంత అంటే 24 టన్నులు ఇంటూ 200 4800 అమౌంట్, ప్లస్ వాళ్ళకు టీ మామూలు ఒక 200, మొత్తం 5000 అయితే మనకు ఛార్జీలు అయిపోయినాయి. అయితే దీంట్లో ఇంతగానో ఉండదు, 100 రూపాయలు మనది, 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయినది. అంటే దగ్గర 4800 అంటే ఒక 2400, సారీ 2400 అయితే మనకు రిటర్న్ వస్తాయి. మళ్ళీ రిసీవ్డ్ ఏదైతే కొరియర్ చేస్తాం కదా, దాంట్లో బ్యాలెన్స్ అమౌంట్ ప్లస్ మనకు 2400 రిటర్న్ అయితే మొత్తానికి అయితే జరిగిపోతుంది. మనతో పాటు వచ్చిన రెండో బండి అయితే పాయింట్లో తగిలింది. అది ఇప్పుడే వర్షం అయిపోయిన తర్వాత పెట్టుకున్నారు. ఏ టైం అయినా 9 కానీ 10 కానీ ఆ బండి చేసి పంపిస్తారంట. నిన్న వచ్చేది ఉంటే బాగుండేది, కానీ ముఠా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు మామూలుగా 9ంటికి బయలుదేరేవాళ్ళంట. బండి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉందంట, కానీ అక్కడ వాళ్ళు ఉండేది మూసాపేట ఏరియా, ఆ ఏరియాలో వర్షం అనేది ఫుల్గా పడుతూ ఉండేదంట. అందుకే నిన్న రావడం మానేసిళ్ళు. సో మనకు ఒక రోజు వెయిటింగ్ దొరికే అవకాశం ఉన్నది. ఎందుకంటే బండి నిన్న వచ్చిన డేట్ కూడా రాపించిన దగ్గర ఉండి, నిన్న వచ్చింది మధ్యాహ్నం, నిన్న మధ్యాహ్నం వస్తే ఇవాళ ఖాళీ అయింది అన్నట్టుగా రాపించిన. ఒకరోజు వెయిటింగ్ కూడా దొరికే అవకాశం ఉన్నది. మరి ఆ వెయిటింగ్ ఛార్జ్ 1000 రూపాయలు ఉంటుందో 2000 ఉంటుందో తెలియదు. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పని మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం అడివే చుట్టుపక్కల, పొద్దు నుంచి టీ అనేది తాగల, ఏం దొరకదు ఇక్కడ. మొత్తం ఖాళీ అంటే ఖాళీ. బండ్లో ఉన్న సరుకుల మట్టుకు అన్నం వండుకున్నాం, కూర వండుకున్నాం. ఇప్పుడు వెళ్ళి ఆ పక్కన ఎక్కడైనా హోటల్లో అక్కడ ఆపుకొని ఓ టీ తాగి ముందు ఫ్రెష్గా 2 బిస్కెట్లు తినేసి దాని తర్వాత ఈ పూట లోడింగ్ కోసం అయితే ట్రై చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఏ ఏరియాకి దగ్గర ఉన్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్పోర్టర్కు మళ్ళీ విజయవాడ సైడ్ లోడ్ అడుగుతాం కదా, ఆ సైడ్ పలానా చోటు ఉన్నా ఈ చుట్టుపక్కల నుంచి లోడ్ కావాలని చెప్పేసి కనుక్కోవాలి. అది మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేడ్చల్ కోంపల్లి నుంచి కూడా దొరుకుతుంది. అంటే మళ్ళీ 120 కిలోమీటర్లు వెనక్కి పోవాలి. అంత దూరం కాకుండా చుట్టుపక్కల పట్టుకునే అవకాశం అది చేద్దాం. సో ఫ్రెండ్స్ వెళ్దాం మరిగా. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనకు అన్లోడ్ వచ్చేసి నిన్న అయిపోయింది. నిన్న లోడ్ మొత్తం ఎదిగినా, ఎందుకంటే 9 దాకా ట్రై చేసినా లోడ్ అనేది ఎక్కడ దొరకలేదు మనకి. అందుకోసం లోడ్ ఎక్కడ దొరకలేదు కాబట్టి ఎక్కడైతే మనకు అన్లోడ్ అయిందో మళ్ళీ అదే కంపెనీకి రిటర్న్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన లోడ్ దొరికింది. ఒక లోడ్ అయితే వచ్చింది, బ్యాటరీ లోడ్, సాధనగర్ నుంచి బ్యాటరీ లోడ్ వచ్చింది. ఆ లోడ్ అయితే చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోవడం వల్ల మళ్ళీ ఎక్కడైతే మనం అన్లోడ్ చేసుకున్న పాయింట్, ఆ పాయింట్కి వచ్చి పెట్టుకుని నైట్ అక్కడే స్టే చేసిన. ఎందుకంటే బయట తెలియని ప్లేస్లో అక్కడెక్కడ పెట్టుకుంటే డీజిల్ కానీ బ్యాటరీలు కానీ పోయే అవకాశం ఉన్నదని అక్కడే పెట్టేసుకున్నాం. సో ఈరోజు మార్నింగ్ అయితే మనకు లోడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి అయితే ఎక్కడికి షాద్నగర్ బాలనగర్ అయితే వెళ్ళాలి, నవదుర్గ స్టీల్ కంపెనీకి అయితే వెళ్ళాలి. సో ఈ స్టీల్ కంపెనీ అయితే మనకి ఇంతకుముందు సుపరిచితమే. చాలాసార్లు అయితే నేను ఇంతకుముందు ఆర్టైల బండితోటి ఐరన్ తోలినప్పుడు అయితే ఆ కంపెనీలో చాలాసార్లు అన్లోడ్ చేసేవాడిని నేను. సో అదే కంపెనీ నుంచి అయితే మనకు లోడ్ అయితే వచ్చేసింది. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఎక్కడున్నామంటే ఈ షాబాద్ ఫరూక్ నగర్ రూట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ షాబాద్ నుంచి ఫరూక్ నగర్ నుంచి రైట్ తీసుకుంటే మనం బాలనగర్ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి అయితే లోడ్ దొరికింది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ నాకైతే 10 టైర్ లోడే దొరికింది. ఎందుకంటే పైనుంచి హైదరాబాద్ తీసుకురావడం ఇది రెండోసారి. ఇంతకుముందు వచ్చినప్పుడు 10 టైర్ బండి లోడ్ అయితే తీసుకెళ్ళినా. సో ఇప్పుడైతే పక్కా 12 టైర్ లోడ్ దొరికింది మనకు గుంటూరుకి. లోడ్ వచ్చేసి ఐరన్ సూపలు అయితే ఉంటాయి, కానీ హైదరాబాద్లో ఐరన్ సూపర్ లోడ్ చేసుకోవాలంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాంటాలు అనేవి బాగా తేడా ఉంటాయి. వైజాగ్లో అయితే కొద్దిగా మార్జిన్ అనేది ఉండేది ఐరన్కు. ఇన్ని క్వింటాలు షార్ట్ వచ్చినా ఏం కాదు, ఇన్ని కిలోలు షార్ట్ వచ్చినా ఏం కాదు అని చెప్పేసి అని. కానీ హైదరాబాద్ నుంచి అయితే ఆ రకంగా లేదు, మరీ ఘోరంగా ఉంటుంది. ఏంటంటే ఒక క్వింటా షార్ట్ వచ్చినా కానీ కొత్త ఐరన్ 80 రూపాయలు 90 రూపాయల కేజీ చొప్పున ఉంటుంది. ఒక 100 కిలోలు తగ్గినా కానీ మనకు 9000 10,000 అయితే కిరాయి పోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నా అని చెప్పి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఏంటంటే మన వీడియోలు అయితే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారు. సో మొత్తానికైతే మన 100K ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయింది. నా కోరిక అయితే నెరవేరింది. ఈ అందరి కృషి, ఇదంతా మామూలు ప్రయత్నం కాదు, ఇదంతా మీ అందరి సహకారం సపోర్ట్ తోటి అయితే నేను ఇంతవరకు ప్రయాణం చేయగలిగిన. ఇదైతే నాకు రెండో లైఫ్. ఎందుకంటే ఇంతకుముందు చాలా కష్టపడ్డా. చిన్న బండి ఎప్పుడైతే అమ్మేసినో ఆ పెళ్ళి ఖర్చులు అది ఇది అదంతా ఒకెత్తు అయిపోయింది. ఈ బండి కొనుక్కొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన నేను ఇక. ఎందుకంటే ఇంతకుముందు చేతిలో డబ్బు ఉండేది అది ఇది. దాని తర్వాత ఈ బండి ఏమంటా కొనుక్కున్నానో చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది. ఉన్న డబ్బులు ఎక్కడ పడిపోవడం, 6 నెలలు కూర్చొని తినటం, ఈ రకంగా మొత్తం ఖర్చు అయిపోయింది. పెళ్ళికి దానికి దీనికి ఖర్చు మొత్తం అంతా అయిపోయింది. సో ఏమాత్రం పెట్టుబడి లేకుండా ఈ బండి అయితే తీసుకున్నా. ఈ యూట్యూబ్ అనేది సెకండ్ లైఫ్, మీరు ఇచ్చిన సెకండ్ లైఫ్ ఇది. సో మీరు ఇచ్చిన ధైర్యంతో ఈ బండి అయితే నెట్టుకొస్తా ఉన్నా. సో మొత్తానికి అయితే నా కోరిక నెరవేరింది. వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి. చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి. సో 100K చూడాలన్నా నా కోరిక అయితే నెరవేరింది. సంతోషం, చాలా సంతోషం. మీ సహకారం సహాయం
ఇంతటికంటే ఇంకా ముందు ముందు కూడా బాగుంటాయని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, ముందైతే లోడింగ్ పాయింట్లోకి వెళ్దాం. లోడింగ్ పాయింట్లోకి వెళ్ళి ఆ లోడ్ అయితే చేయించుకొని గుంటూరుకి వెళ్ళి పార్టీకి అయితే సేఫ్గా సరుకు డెలివరీ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి.